జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. తిక్కన గారి కవిత్వంలో ఒక కంద పద్యం, నీతి వాక్యం. ఒరులేవియునొనరిచిన నరవరక ప్రియంబు తన మనంబునకున్ ఇతరులకున విషేయకునికిని పరమధర్మంబు పదంబులకెల్లన్. ఒరులేవియునొనరిచిన నరవరక ప్రియంబు తన మనంబునకున్ ఇతరులకున విషేయకునికిని పరమధర్మంబు పదంబులకెల్లన్. ఒరులు ఓనరిచిన అంటే ఇతరులు ఎవరైతే మనల్ని ఏదైనా ఒక మాట అన్నప్పుడు మనకి అప్రియంగా ఉంటుందో, అది అంటే బాధ కలిగిస్తుందో, నొప్పించే విధంగా ఉంటుందో, అది మళ్ళీ తిరిగి ఎదుటి వారికి మనము చేయకూడదట. ఇతరులకునవి సేయకునికిని, ఇతరుల పట్ల మనం మళ్ళీ అట్లా అదే విధంగా ప్రవర్తించకుండా ఉండడం అనేదే పరమధర్మము, ధర్మాన్ని నిజంగా ఆచరించడము అని చెప్తున్నారు తిక్కన కవి గారు. అయితే ఆయన యొక్క శిష్యుడైనటువంటి బద్దెన భూపాలుడు కూడా తన సుమతి శతకంలో ఈ రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి నీతివాక్యమే చెప్పారు. నొప్పించక తానోవక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ బద్దెన గారు చోళ రాజు తర్వాత కవి కూడా. ఈయన రచించినటువంటి శతకం, సుమతి శతకం అందరి నోళ్లలో నానుతూనే ఉంటుందండి. ఎన్నో రకాల నీతి వాక్యాలని ఆయన చెప్పడం జరిగింది. వాటినే మనం సామెతలుగా కూడా ఎక్కువ వాడుతూనే ఉంటాం. జై శ్రీమన్నారాయణ. ఇతరులకి మనం కష్టం అనిపించినటువంటి దాన్ని ఇతరులకి మనం అది మళ్ళీ తిరిగి చేయకుండా ఉండడమే పరమమైనటువంటి ధర్మము అని ఇందులో నీతి వాక్యం. జై శ్రీ